Okay. Greetings to you all in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీ అందరికీ నా వందనములు తెలియజేస్తున్నాను. I hope you are all in good health and good spirit. మీరందరూ కూడా ఆత్మీయంగా ఎదుగుతూ ఆరోగ్యపరంగా బాగున్నారని నేను నమ్ముతున్నాను. The Lord has been so gracious to all of us in these days of pandemic. The Lord has kept us all in this land of the living. ఈ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో దేవుడు మనలందరినీ క్షేమంగా ఉంచి భద్రపరిచాడని నేను నమ్ముతున్నాను. We have to praise him. We have to thank him for being gracious to us. దేవుని యొక్క కృపను మనకు చూపించాడు కాబట్టి మనము అందరము ఆయనను స్తుతించాలి, ఆయనకు కృతజ్ఞత చెల్లించాలి. Last time we were dwelling upon the kingdom of God and its various aspects. మనము వివిధ రకాలుగా దేవుని రాజ్యము ఎలా ఉంటుంది అనేది ధ్యానం చేశాం. Kingdom of God is eternal and kingdom of God is unshakable. దేవుని యొక్క రాజ్యం అనేది శాశ్వతమైనది, అది స్థిరమైనది, కదిలించబడింది. Jesus himself said, my kingdom is not of this world, and his kingdom is a spiritual kingdom. యేసు ప్రభు ఇలాగ చెప్పాడు, నా యొక్క రాజ్యము ఆత్మ సంబంధమైనది, ఆ రాజ్యము ఇహపరమైనది కాదు అని చెప్పాడు, ఈ లోక సంబంధమైనది కాదని చెప్పాడు. And last time we have seen who all are qualified to enter into this kingdom. గతంలో మనము ఈ యొక్క రాజ్యంలో ప్రవేశించడానికి అర్హులు ఎవరు మనం చూసాం. And also we have seen who all will not go there. ఇంకా ఎవరెవరు అక్కడికి వెళ్ళరు అనేది కూడా మనం చూసాం. And now we from the bottom of our hearts desire that all men may hear the gospel and get saved to enter into the kingdom of God. దేవుని యొక్క సువార్తను విని ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారు తప్పక ఆయన రాజ్యంలో ఉంటారు అని మనం చూసాం. And the Lord does not want anyone to perish, but everyone to come to the salvation. అందరూ కూడా రక్షణ పొంది దేవుని రాజ్యానికి వారసులు కావాలని ప్రభు ఇష్టపడుతున్నాడు, ఎవరు నశించుట ఆయనకి ఇష్టం లేదు. And the Lord is very graciously granting opportunities and time for people to hear the gospel and get saved to enter into the kingdom of God. యేసు ప్రభు యొక్క రాజ్యంలో ప్రవేశించాలి అని చెప్పేసి అందరి కోసం ఆయన కృపను చూపిస్తూ ఇంకా ఓర్పును సహనమును కలిగి ఉన్నాడు. Today we are going to further discuss about some of the other aspects of the kingdom of heaven. దేవుని యొక్క రాజ్యానికి సంబంధించిన మరొక కోణంలో మనము విషయాలు గమనిద్దాం రాత్రి. I would like you to turn with me to 1 Kings chapter 9 verses 5 to 7. మొదటి రాజుల గ్రంథము, రెఫరెన్స్ ప్లీజ్ బ్రదర్. Chapter 9, 1 Kings chapter 9 verses 5 to 7. You may please read it. మొదటి రాజుల గ్రంథము 9వ అధ్యాయము 5వ వచనం నుంచి మనము చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథము 9వ అధ్యాయము 5వ వచనం నుంచి తెలుగులో చదువుకుందాం. నీ సంతతిలో ఒకడు ఇశ్రాయేలీయుల మీద సింహాసనాసీనుడై ఉండక మానడని నీ తండ్రి అయిన దావీదునకు నేను సెలవిచ్చి ఉన్నట్లు ఇశ్రాయేలీయుల మీద నీ సింహాసనమును చిరకాలం వరకు స్థిరపరచుదు. అయితే మీరే గాని మీ కుమారులే గాని ఏమాత్రమైనను నన్ను వెంబడించటం మాని నేను ఇచ్చిన ఆజ్ఞలను కట్టడలను అనుసరింపక ఇతరమైన దేవతలను కొలిచి పూజించిన ఎడల నేను ఇశ్రాయేలుకి ఇచ్చిన ఈ దేశంలో వారిని ఉండనేక వారిని నిర్మూలన చేసి నా నామమునకు నేను పరిశుద్ధపరిచిన ఈ మందిరమును నా సముఖములో నుండి కొట్టివేశాను. ఇశ్రాయేలీయులు సర్వ సమాజంలో చెదిరిపోయిన సామెతగాను హేళనగాను చేయబడదు. Here God is reconfirming his covenant with David, a covenant with a condition that there will be a kingdom and a throne which shall last forever.
ఆ దావీదుతో దేవుడు మరొకసారి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు, ఆయన నిబంధనను జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ రాజ్యము స్థిరమైనదిగా ఉంటుంది, ఆ రాజ్యము శాశ్వతమైనదిగా ఉంటుందని ఆయన యొక్క నిబంధనను జ్ఞాపకం చేస్తున్నాడు. The Lord spoke to Solomon, reminding that the Lord wants to establish his kingdom through David and his descendants. సొలొమోనుకు దేవుడు తెలియపరిచాడు, దావీదుకు తెలియపరిచాడు, దావీదు యొక్క సంతానమునకు ఆ యొక్క స్థిరమైనటువంటి శాశ్వతమైన రాజ్యాన్ని ఇస్తానని చెప్పాడు. This is a physical kingdom, not a spiritual kingdom. అది భౌతిక సంబంధమైంది, ఆత్మ సంబంధమైనటువంటి రాజ్యం కాదు. And the Lord said, you will not like a person to sit on the throne of David. Sorry. And the Lord was assuring that there will be always a person to sit on the throne of David. దావీదుకు దేవుడు ఒకసారి వాగ్దానం చేశాడు, దావీదు యొక్క సంతానములో తప్పకుండా ఒకడు ఆ సింహాసనం మీద కూర్చోవడానికి నిలిచి ఉంటాడు అని చెప్పాడు. But there was a condition that they have to walk in God's ways and they should not turn their heart towards the idols and foreign gods. అయితే ఒక షరతు కూడా విధించాడు. షరతు ప్రకారం వారు ఇతర దేవతలను, అన్య దేవతలను కొలవకుండా, పూజించకుండా దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఆ యొక్క నిబంధన నిలబడి ఉంటుంది. They have to follow the rules which the Lord has given concerning a king. దేవుడు రాజుకు ఉండవలసినటువంటి లక్షణములు, ఆ యొక్క నియమములు ఏమైతే నియమించాడో ఆ నియమ ప్రకారం ఎవరైతే అనుసరించి జీవిస్తారో వారు మాత్రమే ఆ యొక్క సింహాసనం మీద కూర్చుంటారు. What they are supposed to do and what they are not supposed to do. వారు ఏమి చేయవలెను, వారు ఏమి చేయకూడదు అనేది చెప్పాడు. But as we see, Solomon did not walk in the ways of God and he did not follow all the things that the Lord commanded him to follow. కానీ దేవుడు చెప్పినట్లుగా సొలొమోను గారు అన్ని కూడా అనుసరించలేదు, లోబడలేదు. He prayed and the Lord gave him wisdom more than any man upon the earth. ఈ భూమి మీద ఎవరికి లేనటువంటి జ్ఞానాన్ని సొలొమోను ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఇచ్చాడు. He asked the Lord only wisdom, but along with wisdom, the Lord granted him wealth, fame, and everything in this world. ఈ ప్రపంచంలో కేవలం అతను జ్ఞానం మాత్రమే కావాలని అడిగాడు. దానితో పాటు దేవుడు ఐశ్వర్యమును, ఘనతను ఇచ్చాడు సొలొమోనుకు. But he turned away from the commandments of the Lord that he should not increase the wealth, he should not increase his army, and he should not marry foreign women. అయితే దేవుడు చెప్పినట్లుగా ఇతర స్త్రీలను వివాహం చేసుకోకూడదు, అతడు ధనం మీద ఆశ పెట్టుకోకూడదు, అదే సందర్భంలో దేవుని యొక్క ఆజ్ఞలను మీరకుండా నిలబడాలని దేవుడు చెప్పాడు. అయితే వాటన్నిటినీ అతను ఉల్లంఘించాడు. He had 700 wives and 300 concubines from different nationalities. ఆయనకు 700 మంది భార్యలు ఉన్నారు, 300 మంది ఉపపత్నులు ఉన్నారు, వివిధ దేశాలకు చెందినవారు. And most of them were from pagan religions and they brought idols and their gods into Israel, and his heart was turned away from the living God and he started making shrines for all the gods and goddesses. అయితే వారందరూ ఎక్కువ మంది కూడా ఇతర దేశాలకు చెందినవారు, వారందరూ కూడా ఎక్కువ మంది విగ్రహారాధన చేసేవారు, క్రొత్త దేవుళ్ళను, దేవతలను ఇశ్రాయేల్ దేశస్థులకు పరిచయం చేసినటువంటి వారు. But after his time, the kingdom was divided, northern kingdom of Israel and southern kingdom of Judah. అయితే ఆ యొక్క సొలొమోను కాలంలోనే దేశము విభాగించబడింది, రెండుగా చీలిపోయింది. యూదా దేశము దక్షిణ భాగములో, అలాగే మరి ఇశ్రాయేలు దేశము ఉత్తర భాగములో విడిపోయింది.
And there were subsequently 20 kings, one after another, ruled Judah in Jerusalem. యెరూషలేము పట్టణంలో ఒకరి తర్వాత ఒకరు మొత్తం మీద 20 మంది రాజుల వరకు పరిపాలన చేశారు. Some of them were good in some ways, but their heart was not perfect with God. వారిలో కొంతమంది కొన్ని విషయాల్లో చాలా మంచివారు, అయినా కూడా వారి హృదయము దేవునికి అనుకూలంగా లేదు. The last king was Zedekiah. We see in 2 Chronicles chapter 36 verse 11. రెండవ దినవృత్తాంతముల గ్రంథంలో 36వ అధ్యాయం 11వ వచనంలో చివరి రాజు సిద్కియా. So that was the last king of Judah, and covering a period of almost 450 years from the time of David. దావీదు తర్వాత వచ్చినటువంటి రాజుల్లో చివరి రాజు సిద్కియా. అప్పటికి 450 సంవత్సరాల కాలము జరిగింది. David established his kingdom around 1040 BC. దావీదు అనేటువంటి వ్యక్తి తన యొక్క రాజ్యమును స్థాపించినప్పుడు క్రీస్తు పూర్వము 1000 సంవత్సరాల క్రితం. And then these 20 kings, one after another, ruled until 588, until the time when the Babylonians came and destroyed the city and destroyed the temple. క్రీస్తు పూర్వము 580 వరకు ఈ పరిపాలన దావీదు యొక్క రాజ్యము కొనసాగింది. బబులోను దేశము రాజు వచ్చి ఆ యొక్క ఇశ్రాయేలు దేశమును చెరపట్టుకొని పోయే వరకు అలా కొనసాగింది. So David's kingdom did not last long. కాబట్టి దావీదు యొక్క రాజ్యం అనేది ఎక్కువ కాలము కొనసాగలేకపోయింది. But God's word fulfilled. The Lord said, if you don't walk in my ways, and his kingdom shall be taken away from you. కానీ దేవుని వాక్యం నెరవేర్చబడింది. నా యొక్క కట్టడలను ఆజ్ఞలను మీరు అనుసరించినట్లయితే మీ యొక్క రాజ్యం ఉంటుంది, లేనట్లయితే అది తొలగించబడుతుంది, ఇతరులకు ఇవ్వబడుతుందని చెప్పాడు. And then according to the word of the Lord, the kingdom was handed over to Babylonians. దేవుని యొక్క మాట ప్రకారము ఆ యొక్క రాజ్యం అనేది బబులోను దేశస్థులు చెర తీసుకొని పోయారు. Judah, people from Judah, they all were taken captives to Babylon. ఆ యొక్క యూదా దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బబులోను దేశానికి చెరగొనిపోయారు. After the Babylonians, the Medo-Persians. ఆ యొక్క బబులోను దేశంలో పరిపాలన తర్వాత మాదీయులు, పారసికులు వారిని చెరగొన్నారు. Then the Grecians. ఆ తర్వాత గ్రీకు దేశస్థులు వచ్చి వారి మీద పాలన చేశారు. Romans. ఆ తర్వాత రోమీయులు వచ్చి వారి మీద అధికారము చెలాయించారు. In the middle of Romans' reign, John the Baptist came, and the Lord sent him as the one who prepares the way of the Lord. ఆ తర్వాత రోమీయుల పాలన తర్వాత ఆ టైం రోమీయుల పాలనలో బాప్తిస్మ ఇచ్చే యోహాను వచ్చాడు. బాప్తిస్మ ఇచ్చే యోహాను ప్రభు రాజ్యం వస్తుందని ప్రకటించాడు. John the Baptist came and he said, the kingdom of God is at hand, therefore you repent. బాప్తిస్మ ఇచ్చే యోహాను ఆ సమయంలో వచ్చి దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి అని చెప్పి బోధించాడు. And John the Baptist definitely knew how the Davidic kingdom was destroyed just because of unrepentant Israel. బాప్తిస్మ ఇచ్చే యోహానుకు స్పష్టంగా తెలుసు దావీదు యొక్క రాజ్యము ఎందుకు పడిపోయింది, దావీదు యొక్క రాజ్యములో ఉన్నటువంటి వారు చేసినటువంటి ఆ యొక్క తిరుగుబాటును బట్టి పడిపోయిందని తెలుసు, వారు మారు మనసు పొందలేదని తెలుసు. So he gave out a call, repent, for the kingdom of God is at hand. కాబట్టి ఆయన పిలుపు ఇలాగుంది, మీరు మారు మనసు పొందండి, దేవుని రాజ్యము సమీపించి ఉన్నదన్నాడు. And the judgment of God is also at the threshold, at the hand. దేవుని యొక్క తీర్పు కూడా సమీపంగా ఉంది, ఇప్పుడే
దేవుని యొక్క తీర్పు వచ్చి అని చెప్పాడు. Hearing this preaching, so many people came to be baptized of John. బాప్తిస్మిచ్చే యోహాను చెప్పినటువంటి బోధ విని అనేక మంది వచ్చి మారుమనసు పొంది బాప్తిస్మం తీసుకున్నారు. At that time, hardly people understood the meaning of the kingdom of God, because no more Israel had a kingdom of its own, all gone. And now, what is the kingdom going to come? ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి చాలా మంది ప్రజలు అర్థం చేసుకోలేకపోయారు. కొంతమంది చాలా కష్టంగా అర్థం చేసుకున్నారు. ఎలాగంటే ఎలా రాజ్యము, దావీదు రాజ్యము పోయింది, మరలా ఇంకా దేవుని రాజ్యము ఎలా వస్తుంది అని చెప్పేసి వాళ్ళు అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. They did not have the concept of a spiritual kingdom. వారికి ఆత్మ సంబంధమైనటువంటి రాజ్యం అనేది అర్థం కాలేదు. Although there are several references in the Bible, in the book of Psalms and in the prophetical books about an eternal kingdom, an eternal throne, and about the messianic kingdom. శాశ్వతమైన రాజ్యము గురించి, సింహాసనం గురించి యొక్క కీర్తనల గ్రంథంలోను, ప్రవక్తల గ్రంథంలోను, వివిధ పుస్తకాల్లో ప్రవక్తల గ్రంథాల్లో వ్రాయబడి ఉంది. అయినా కూడా వారు దానిని గమనించలేకపోయారు. For example, Psalm 24 is a messianic kingdom psalm. ఉదాహరణకు కీర్తనల గ్రంథం 24వ అధ్యాయము అది యేసుక్రీస్తు ప్రభు యొక్క రాజ్యమును గురించినటువంటి కీర్తన. 24వ కీర్తన. Calling all the gates, lift up your head, let the King of glory enter in. 7వ వచనం, గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమగల రాజు ప్రవేశించున్నట్లు పురాతనమైన తలుపులారా మిమ్మల్ని లేవనెత్తుకొనుడి. And the Psalm 2 tells about the devices that the kingdoms of this world would make against the king which is to come. 2వ కీర్తనలో కూడా ఆ యొక్క మహిమగల రాజుకు వ్యతిరేకంగా అనేక మంది అన్యజనులు అల్లరి చేస్తున్నారు అని చెప్పేసి ఆకాశమందు ఉన్నటువంటి వాడు నవ్వుచున్నాడు అని చెప్పి మనం చూస్తాం. Psalm 103 verse 19, which says that the Lord has established his throne. 103వ కీర్తన 19వ వచనంలో దేవుడు తన యొక్క సింహాసనమును స్థాపించి ఉన్నాడు అని చెప్పాడు. And there are so many references to the kingdom of God, the spiritual kingdom and the messianic kingdom in the prophetical books. అనేక ప్రవక్తల గ్రంథాల్లో మెస్సయ యొక్క రాజ్యము స్థాపించబడుతుంది, సింహాసనము స్థాపించబడుతుందని వ్రాయబడి ఉన్నది. Although all these references are there in the Old Testament, still maybe people did not have an understanding about the spiritual kingdom of God. అనేక వాక్య లేఖనాలు గ్రంథంలో రాయబడి ఉన్నాయి, కానీ ఆత్మ సంబంధమైనటువంటి రాజ్యం అనేది ప్రజలు అర్థం చేసుకోలేకపోయారు. John preached about the kingdom of God which is very near. యోహాను చెప్పాడు దేవుని రాజ్యము సమీపించి ఉన్నదని చెప్పాడు. That is because the king was very near. కారణం ఏంటంటే రాజు చాలా సమీపంగా ఉన్నాడు. King had already arrived. రాజు ప్రవేశించాడు. And therefore his preaching was correct. కాబట్టి ఆయన యొక్క బోధ సరైనదే. But when Jesus came to be baptized, he did not say, "Here comes the king." కానీ యేసుక్రీస్తు ప్రభు బాప్తిసం తీసుకొని వచ్చినప్పుడు ఈయనే రాజు అని చెప్పలేకపోయాడు. He said, "Behold the Lamb of God which takes away the sin of the world." ఆయన ఏం చెప్పాడంటే ఈయన లోక పాపములు మోసుకునే దేవుని గొర్రె పిల్ల అని చెప్పాడు. He called Jesus the sin bearer of the world. ఆ యొక్క లోకంలో ఉన్నటువంటి పాపమును మోసుకొని పోయేటువంటి వ్యక్తి అని చెప్పాడు. And Jesus was baptized, and then subsequently he went to fast for 40 days. ఆ తర్వాత
ప్రభువు బాప్తిస్మం తీసుకున్నాడు. వెనువెంటనే ఉపవాసం ఉండి 40 రోజులు ప్రార్థనలో గడిపాడు. And then came the tempter to Jesus. ఆ తర్వాత దేవునికి శోధన వచ్చింది. The tempter, the Satan, the devil, came to him and took him to the top of a hill and showed the kingdoms of the whole world. ఆ తర్వాత ఎత్తైన ఒక పర్వతం మీదకి అపవాది అయినటువంటి సాతాను వచ్చి యేసు ప్రభువును అక్కడికి తీసుకొని వెళ్ళి ఎత్తైన పర్వతం మీద నుంచి ఈ లోక రాజ్యాలను చూపించాడు. And he said, you don't have to put any effort. You just bow down and worship me. That is enough. I'll give you all these kingdoms. ఈ కనిపిస్తున్నటువంటి రాజ్యాలన్నీ కూడా నీకు రావాలి అని అంటే నువ్వు కష్టపడాల్సిన అవసరం ఏమీ లేదు. చిన్న పని ఏంటంటే నాకు ఒక్కసారి మొక్కితే చాలు, నేను నీకు ఈ రాజ్యాలన్నీ ఇస్తానన్నా. Of course, Satan always suggests easy things. కారణం ఏంటంటే సహజంగా సాతానుడు ఎప్పుడు కూడా సులభమైన పద్ధతులు చూపిస్తుంటాడు. Well, Jesus was hungry after 40 days of fasting. యేసు ప్రభు 40 రోజులు ఉపవాసం ఉండి ఆకలితో ఉన్నప్పుడు Then Satan said, you turn this stone to be bread and then you eat it. ఈ రాళ్ళు రొట్టెలుగా మార్చుకొని నువ్వు తృప్తిగా తినేయమన్నాడు. See, Satan suggests all shortcuts and easy ways. సాతానుడు ఎప్పుడు కూడా సులభమైన పద్ధతిలో అతి దగ్గరగా ఉన్నటువంటి అవకాశాలను చూపిస్తా ఉంటాడు. And many people are misguided. Many people are deceived by all these shortcuts and also easy methods of living. సులభమైన పద్ధతులు, సులభమైనటువంటి జీవితము, చాలా అవకాశాన్ని ఉపయోగించుకునేటువంటి మార్గాలను సాతానుడు చూపించినప్పుడు వాటికి ప్రజలు ఆకర్షితులైతుంటారు. And Satan said, I'll give you all these kingdoms. సాతానుడు చెప్పాడు, ఈ రాజ్యాలన్నీ నీకు ఇస్తానన్నాడు. And the Lord said, you shall worship your God only and no one else. ప్రభువు చెప్పాడు, నీవు కేవలము నీ దేవుడైన యెహోవాకు మాత్రమే మొక్కాలి అని చెప్పాడు. I am not going to obtain a kingdom so easily. I am going to obtain a kingdom through much struggle and much suffering and pain, even death. నేను సులభమైన పద్ధతిలో రాజ్యాలను కైవసం చేసుకోవటానికి రాలేదు. చాలా శ్రమలను అనుభవించి, అనేక విధాలైనటువంటి కష్టాలను అనుభవించి, అవసరమైతే ప్రాణాన్ని అప్పగించి అప్పుడు మాత్రమే నేను రాజ్యాన్ని నా సొంతం చేసుకుంటానని ప్రభువు చెప్పాడు. The Lord established his spiritual kingdom through much suffering and death. ఆయన మరణము ద్వారాను శ్రమల ద్వారాను ఆయన యొక్క ఆత్మ సంబంధమైన రాజ్యాన్ని ప్రభు స్థాపించాడు. Only because of what the Lord Jesus Christ has suffered that we are in his spiritual kingdom today. యేసు ప్రభు దేనికోసమైతే ఆయన శ్రమను అనుభవించాడు, ఆయన ప్రాణం పెట్టాడు, ఆ యొక్క రాజ్యంలో ఈ రోజు మనం ఉన్నాం. And then after this the Lord Jesus Christ took his disciples and then he gave the principles of the kingdom through his Sermon on the Mount. ఆ తర్వాత నా ప్రభు తన యొక్క రాజ్యాన్ని సొంతం చేసుకొని ఆ రాజ్యముకు ఉండవలసినటువంటి ఆ యొక్క నియమ నిబంధనలు ఏమైతే ఉన్నాయో వాటిని పాటించాలని అప్పుడు చెప్పాడు. And then he went on teaching about the kingdom of God through parables. ఆ తర్వాత దేవుని యొక్క రాజ్యమును గురించినటువంటి విషయాలు ఉపమానముల ద్వారా బోధించాడు. We have one full chapter in the Gospel of Matthew, all brother please. Matthew's Gospel has one full chapter about only the parables about the kingdom of God. మత్తయి సువార్తలో దేవుని యొక్క రాజ్యమును గురించినటువంటి ఉపమానములతో నింపబడిన ఒక అధ్యాయం పూర్తిగా ఉన్నది. And now the teaching method by the Lord fulfilled Asaph's prophecy in Psalm 78 verse 2. 78వ కీర్తన 2వ వచనంలో ఆసాపు ఏమైతే దేవుని యొక్క రాజ్యమును గురించి ప్రవచనము
చెప్పాడో అది నెరవేర్చాడు. Asaph says here that the Messiah would speak in parables. అక్కడ ఆసాపు గారు మెస్సయా వచ్చి ఆయన ఉపమానముల ద్వారా బోధిస్తాడని చెప్పాడు. You may please read that, brother, in 78, Psalm 78, verse 2. 78వ కీర్తన 2వ వచనం. నేను నోరు తెరచి ఉపమానము చెప్పెదను, పూర్వకాలపు గూఢవాక్యములను నేను తెలియజెప్పెదను. Yeah. So this prophecy by Asaph was fulfilled when Jesus started speaking about the kingdom of God through parables. ఈ యొక్క ఆసాపు గారు చెప్పినట్టుగానే ప్రభువైన యేసుక్రీస్తు ఆయన రాజ్యముల గురించిన విషయాలు ఉపమానముల ద్వారా బోధించాడు. These features of the kingdom of heaven was hidden until that time. అప్పటి వరకు దేవుని రాజ్యమునకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మరుగున ఉన్నాయి. And now here the Lord is making it known to his disciples, but the big crowd which gathered did not understand. దేవుని రాజ్యమునకు సంబంధించినటువంటి ఆ యొక్క మరుగైన సంగతులన్నీ కూడా శిష్యులకు ప్రభు బోధిస్తున్నప్పుడు అనేక మంది ప్రజలు కూడా వచ్చి విన్నారు, అయినా కూడా వారు అర్థం చేసుకోలేకపోయారు. 13th chapter of Matthew consists of 7 parables concerning the kingdom of heaven. దేవుని యొక్క రాజ్యమును గురించినటువంటి విషయాలు మార్క్స్ బ్రదర్ మార్క్స్ వార్త 7 parables concerning the kingdom of దేవుని యొక్క రాజ్యమును గురించి 7 ఉపమానములు ప్రత్యేకంగా వ్రాయబడ్డాయి. The first 4 were spoken to the multitude. Brother, reference please. Matthew's Gospel chapter 13. మత్తయి సువార్త 13వ అధ్యాయము మొదటి 4 వచనాలు. No. 13వ Matthew's Gospel chapter 4. Matthew's Gospel chapter 13 consists of 7 parables, and out of the 7 parables, 4 parables spoken to the multitude. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 7 ఉపమానములు బోధించబడ్డాయి. ఆ 7 ఉపమానములో ప్రత్యేకించి 4 ఉపమానములు అక్కడ ఉన్నటువంటి జన సమూహమును ఉద్దేశించి చెప్పబడ్డాయి. And the last 3 were given only to the disciples. ఆ చివరి 3 మాత్రము శిష్యులకు బోధించాడు. And the first one is the parable of the sower. మొదటి ఉపమానం ఏంటంటే విత్తనములు విత్తుటకు రాతి నేల. 13 verses 18 to 23. 18 మత్తయి సువార్త 13వ అధ్యాయము 18వ వచనం నుంచి 23వ వచనం వరకు అక్కడ విత్తువాను గూర్చినటువంటి ఉపమాన భావము చెప్పాడు. Here a sower goes and sows his seed in it fell for different places. ఇక్కడ అనేక రకాలైనటువంటి భూమిలో విత్తనములు విత్తబడ్డాయి. అవి వివిధ రకాలుగా ఫలించినాయి, కొన్ని ఫలించలేదు. Only one place yielded fruit, that was the good ground. కొన్ని విత్తనాలు మంచి నేలను పడ్డాయి, అవి మంచి పంటనిచ్చినాయి. Some people explain this parable as the seed is the word and the field is the world. కొంతమంది ఈ యొక్క ఉపమానాన్ని ఇలాగూ తెలియపరుస్తారు. విత్తనము అనగా వాక్యము అని, భూమి అనగా ఈ లోకం అని చెప్తారు. To a great extent we can take that interpretation, but I would like to go into another angle of interpretation. ఆ విషయాన్ని వారికి తెలిసినటువంటి విషయము అలాగే ఉంచుదాము. అయితే మరొక కోణంలో దాని యొక్క ఆత్మీయమైన అర్థాన్ని నేను తెలియపరుస్తాను. And this is for our spiritual edification. ఇది మన ఆత్మీయమైనటువంటి క్షేమాభివృద్ధి కోసం మనం మాట్లాడుతున్నాం.
The good ground represents truly believer. ఈ యొక్క మంచి భూమి అనేది మంచి విశ్వాసిని చూపిస్తుంది. Good believer hears the word and he understands the meaning of it. మంచి విశ్వాసి దేవుని వాక్యాన్ని సరైన రీతిలో అర్థం చేసుకుంటాడు. And then అనుసరిస్తాడు. he is not only a hearer of the word, but he is a doer of the word. అతడు వాక్యము వినువాడు మాత్రమై ఉండక దానిని అనుసరించేవాడుగా ఉంటాడు. He hears the word and he obeys it and produce fruit. ఆ యొక్క వాక్యాన్ని వింటాడు, ఆ వాక్య ప్రకారం జీవిస్తాడు, వాక్యము ప్రకారము మంచి ఫలాలు ఫలిస్తాడు. But here some brought forth 30-fold, and some brought forth 60-fold, and some brought forth 100-fold. ఇక్కడ ఆ పంట 30 గాను 60 గాను 100 గాను ఫలించినట్లుగా చూస్తాం. Yeah, is the manifestation of Christian character varies from believer to believer. ఇది ఒక విశ్వాసిలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి క్షేమాభివృద్ధి. Really, fruit bearing is a Christian experience. ఈ యొక్క ఫలాలు ఫలించడం అనేది క్రైస్తవుని యొక్క అనుభవం. It generally refers to the fruit of the Spirit, as we see in Galatians chapter 5, verses 22 and 23. ఈ విషయాలు మనము గలతీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయము 22వ వచనం నుంచి 25వ వచనం వరకు ఆత్మ ఫలం అనేది చూస్తాం. It was a warning against people who would hear and simply ignore the word. It's a warning that if you don't produce fruit, it is useless to hear God's word. ఒకవేళ ఫలాలు ఫలించినట్లయితే ఆత్మ ఫలము దేవుని వాక్యం వినుట కూడానే. The devil will come and take away from your heart. అపవాది అయినటువంటి సాతానుడు వచ్చి హృదయంలో ఉన్నటువంటి వాక్యాన్ని ఎత్తుకుపోతాడు. And the cares of worries of this world would choke it, and it won't produce any fruit. ఈ లోకంలో వచ్చేటువంటి శోధనలు, శ్రమలు, వివిధ రకాలైన సమస్యల ద్వారా ఆత్మీయంగా ఎదుగుదల ఉండదు. And the flesh is also, it is like a scorching sun. The flesh and its lust and desires would destroy God's word within you, which has come into your heart. దేవుని వాక్యము హృదయంలోకి వచ్చిన తర్వాత కూడా శరీర సంబంధమైనటువంటి కోరికలు, శరీర కార్యములు అవి ఎక్కువగా పని చేయటం వలన దేవుని వాక్యము ఎత్తుపడుతుంది. Therefore, as a believer hears his word and he has to abide by that word and then start producing fruit, and then you are a fruit producing believer, and you produce sometimes 3,000% and sometimes 6,000%, sometimes a 10,000% fruit bearing in you. అలా కాకుండా దేవుని వాక్యమును సరైన రీతిలో భద్రపరచుకొని వాక్యారంగా జీవిస్తూ ఉన్నప్పుడు నీవు 3,000% గాను 6,000% గాను 10,000% గాను మంచి ఆత్మ ఫలాలు ఫలిస్తావు. The Lord Jesus Christ in 15th chapter of John, he says that I am the true vine and you are the branches, and you have to bear fruit. 15వ అధ్యాయము యోహాను సువార్తలో ప్రభువు చెప్పాడు, నేను నిజమైన ద్రాక్షావళిని, మీరు బహుగా ఫలించాలి అని చెప్పాడు. And you have to bear much fruit, and your fruit should remain. నీవు బహుగా ఫలించాలి, ఆ యొక్క ఫలాలు అనేది నిలబడాలి అని చెప్పాడు. So the Lord Jesus said, the kingdom of God is like unto a sower who sows the seed, and that would bring fruit. దేవుని యొక్క రాజ్యం ఉంటుందంటే ఒక విత్తనము విత్తువాని పోలి ఉంటుంది అన్నాడు. ఆ విత్తనము మంచి ఫలాలు ఇస్తుంది అని చెప్పాడు. Lord himself was a sower.
ఆ దేవుడు ఆయనే సరైనటువంటి విత్తనాలు విత్తేటువంటి వాడు. And his disciples are sowers, and we are also sowing the seed of God's word. ఆయన శిష్యులు కూడా విత్తువారే. అలాగే ఆయన తర్వాత ఆయన బిడ్డలైనటువంటి వారు, ఆయన సేవకులైన వారు కూడా విత్తువారు దేవుని వాక్యాన్ని. So the kingdom of God has so many believers. The church consists of so many believers. Some are bearing some fruit and some are bearing much fruit. దేవుని రాజ్యం అనగా సంఘము. దేవుని రాజ్యంలో ఉన్న విశ్వాసులందరూ ఎవరు అంటే సంఘంలో ఉన్నవారే. వారు విశ్వాసులైన వారు కొంతమంది మంచి ఫలాలు ఫలిస్తారు, కొంతమంది ఫలాలు లేకుండా నిలబడిపోతారు. The Lord wants that we must have the consistency. We should remain in faith, and also we have to remain in fruit bearing. దేవుడు ఇలాగూ చెప్పాడు, మనము మంచి ఫలాలు ఫలించే వాళ్ళముగా ఉండాలి, అలాగే స్థిరులమై ఉండాలి, ఆత్మ సంబంధమైనటువంటి ఫలాలు మరి ఎక్కువగా ఫలించాలని చెప్పాడు. And then the second parable concerning the kingdom of God is found in 13th chapter 36 to 43. దేవుని రాజ్యంలో ఉన్నటువంటి విషయాలను 13వ అధ్యాయము 33వ వచనములో చెప్పాడు మరొక ఉపమానం. And this is about the good seed and the tares. 33వ వచనంలో మంచి పిండి, ఆ తర్వాత పులిసిన పిండిని గురించి చెప్పాడు. In verse 37, according to Jesus' interpretation of this wheat and tares parable, Jesus himself is a sower. 37వ వచనంలో యేసు ప్రభువే ఆ యొక్క విత్తనములు విత్తేవాడు, ఆయనే మంచి విత్తనాలు విత్తేవాడు, అయితే గురుగులు విత్తేవాడు దుష్టుడు అని చెప్పాడు. And he sowed the seed directly during his earthly ministry. ఆయన ఆ విత్తనములు భూమి మీద ఆయన పరిచర్య చేసినప్పుడు ఆయన వ్యక్తిగతంగా తానే స్వతహాగా విత్తనాలు విత్తాడు. Now has been sowing through his servants in succeeding ages. అయితే ఇప్పుడు ఆయన యొక్క శిష్యులైన వారు ఆయన యొక్క పరిచర్యను కొనసాగించే వారి ద్వారా విత్తనాలు విత్తుతూ ఉన్నాడు. And the field is the world. ఆ తర్వాత ఆ యొక్క భూమి ఏంటంటే లోకం, and not the church. అక్కడ సంఘం కాదు. The good seed mean the sons of the kingdom who are saved. ఆ యొక్క మంచి విత్తనాలు అనేది దేవుని యొక్క బిడ్డలు, విశ్వాసులు. And then it's the kingdom, the bad seed of the kingdom of darkness. ఆ యొక్క గురుగులు అనేది రాజ్యంలో ఉన్నటువంటి చీకటి శక్తులు. And the point here is that these sons of the kingdom were sown in this world. ఇక్కడ మనం ఆలోచించాల్సినటువంటి సంగతి ఏంటంటే మంచి విత్తనములు ఎవరు అని అంటే దేవుని బిడ్డలు. During his years of public ministry, Jesus sowed the world with his disciples who were loyal subjects of the kingdom. ఈ యొక్క రాజ్యానికి సంబంధించి మంచి విత్తనాలను దేవుడు శిష్యులు అనే వారిని విత్తాడు, వారి ద్వారా ఈ రాజ్య విస్తరణ జరిగింది. And the tares are the sons of the wicked one. గురుగులు అనంటే దుష్టుని సంబంధం. The enemy of God, Satan, he sows the tares, which is all kinds of false doctrines. ఆ యొక్క దుష్టుని సంబంధులు ఎవరు అనగా దుష్టుని సాతాను సంబంధులైన వారు, ఈ దుష్టుని సంబంధులు, వీరందరూ కూడా వివిధ రకాలైనటువంటి అన్య బోధనలు తీసుకొని వచ్చి గురుగులు విత్తుతూ ఉంటారు. And now the Lord is not referring to the end of the church age. It leads only to the confusion to introduce the church here. ఇక్కడ సంఘము అనేది
శాశ్వతమైనదని చెప్తూ, అయితే ఇలాగ ఆత్మ సంబంధమైన వారు నిలబడేటువంటిది సంఘం అని చెప్పాడు. The reapers are the angels. ఇక్కడ పంట కోయువారు Reapers. ఎవరు అనగా పంట కోయువారు దేవుని దూతలు. Revelation chapter 14 to 20. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనం నుంచి 20వ వచనం వరకు మనం చూస్తాం. 14వ అధ్యాయము ప్రకటన గ్రంథము 14వ వచనం నుంచి 20వ వచనం వరకు చూస్తాం. మరియు నేను చూడగా ఇదిగో తెల్లని మేఘము కనపడెను. మనుష్య కుమారుని పోలిన ఒకడు ఆ మేఘం మీద ఆసీనుడై ఉండెను. ఆయన శిరస్సు మీద స్వర్ణ కిరీటములు, చేతిలో వాడిగల కొడవలియు ఉండెను. అప్పుడు మరి ఒక దూత దేవాలయములో నుండి వెడలి వచ్చి, భూమి పైరు పండి ఉన్నది, కోతకాలం వచ్చి ఉన్నది, నీ కొడవలి పెట్టి కోయమని గొప్ప స్వరముతో ఆ మేఘము మీద ఆసీనుడై ఉన్న వానితో చెప్పాను. మేఘం మీద ఆసీనుడై ఉన్నవాడు తన కొడవలి భూమి మీద వేయగా భూమి పైరు కోయబడాను. ఇంకొక దూత పరలోకమునందున్న ఆలయములో నుండి వెళ్ళి వచ్చి ఇతని యొద్దను వాడిగల కొడవలి ఉండేది. మరి ఒక దూత బలిపీఠము నుండి వెడలి వచ్చి, ఇతడు అగ్ని మీద అధికారము నొందినవాడు. ఇతడు వాడి అయిన కొడవలి గలవాని గొప్ప స్వరముతో పిలిచి, భూమి మీద ఉన్న ద్రాక్ష పండ్లు పరిపక్వమైనవి, వాడి అయిన నీ కొడవలి పెట్టి దాని గెలలు కోయమని చెప్పాను. కాగా ఆ దూత తన కొడవలి భూమి మీద వేసి భూమి మీదనున్న ద్రాక్ష పండ్లను కోసి దేవుని కోపమను ద్రాక్షల పెద్ద తొట్టిలో వేసెను. ఆ ద్రాక్షల తొట్టి పట్టణమునకు వెలుపట త్రొక్కబడాను. 100 కోసుల దూరము గుర్రముల కళ్ళెము మట్టుకు ద్రాక్షల తొట్టిలో నుండి రక్తము ప్రవహించను. So here we see here the servants are approaching the master that they may pluck up all the terraces, but he did not allow them to do that. ఇక్కడ మనం గమనించినట్లయితే యజమానుడి దగ్గరికి పనివారు వచ్చి పొలంలో ఉన్నటువంటి గురుగులన్నీ కోసేస్తామని వచ్చారు. యజమాని ఒప్పుకోలేదు. He said to the servants, you wait till the time of harvest. ఆ యొక్క యజమాని ఏమన్నాడంటే పనివారితో, లేదు కోతకాలం వచ్చే వరకు మీరు వేచి ఉండండి అన్నాడు. Because now it is very difficult for you to distinguish between the good seed and the tares. ఎందుకంటే ఇప్పుడు మీరు మంచి విత్తనములను గురుగులను వేరు చేయటం అనేది కష్టమైన పని అని చెప్పాడు. And also the roots are all entangled, and as you pluck the good ones, bad ones, and the good one also will come up. మీరు ఆ యొక్క గురుగులను పెరికి వేసేటప్పుడు మంచి విత్తనాలు కూడా లేచి వస్తాయి, మంచి విత్తనాలు కూడా చెడిపోతాయి. కాబట్టి అప్పటి వరకు కోతకాలం వరకు మీరు వేచి ఉండాలని చెప్పాడు. This is the condition of the present spiritual kingdom of God. ప్రస్తుతం ఉన్నటువంటి ఆత్మ సంబంధమైన రాజ్యములో ఉన్న పరిస్థితి ఇది. It's very difficult to know who is a true believer and who is not a true believer. ఇప్పుడు అసలైన విశ్వాసి ఎవరు లేక కలితి విశ్వాసి ఎవరు అనేది అర్థం చేసుకోవటం కష్టమైన పని. Outwardly there is no much difference, no change. బాహ్యంగా మనము చూడటానికి పెద్ద మార్పు ఏమి కనపడదు. And the Lord said, let all grow together. ప్రభు చెప్పాడు అన్ని కలిసి పెరగని అన్నాడు. But the time of harvest is going to come, and then the angels will separate good and evil. కోతకాలం వస్తుంది, అప్పుడు దేవుని దూతలు మంచిని చెడును వేరు చేస్తారు, అప్పుడు తీసివేస్తారు. We must be very careful as God's people to identify the good seed and then identify the bad seed. దేవుని బిడ్డలముగా విశ్వాసులముగా మనం ఈ విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. నిజమైనటువంటి అసలైన గోధుమ గింజ ఏది లేక చెడు విత్తనం ఏది అనేది మనం గమనించాలి. The tares or the words are very subtle, very cunning and very much deceiving.
ఈ గురుగులు అనేవి వివిధ రకాలైనటువంటి చెడు విత్తనాలన్నీ కూడా అనేక చోట్ల గలివిలి కలిగిస్తా ఉంటాయి. They look the same way and they live almost the same way and they speak the same language. They almost do everything in the same way. But deep within them, charas is growing. బయటికి కనిపించడానికి ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తులుగా మంచివారుగా మంచి గింజలుగా కనిపిస్తారు. ఏమాత్రం కూడా నాసి రకము కల్తీ లేని గింజలుగా కనిపిస్తారు. కానీ కోతకాలం వచ్చినప్పుడు వాటి అసలు రూపం వస్తుంది. And now the third parable, if time permits, I'll take all. Otherwise, we will leave it for the next meeting. ఒకవేళ సమయం అనుకూలించినట్లయితే మూడవ ఉపమానం గురించి మనము విషయాలు గమనిద్దాం. ఒకవేళ సమయం సరిపోకపోతే ఈసారి వాక్యంలో మనం వాటిని వివరించుకుందాం. And the third parable is the mustard seed. మూడవ ఉపమానం ఏంటంటే ఇక్కడ అది ఆవగింజ. Mustard seed. Yes, ఆవగింజ. Yeah. Verses 31 and 32. 31వ వచనం 32వ వచనం. Yes, there we have the Savior likens the kingdom to a mustard seed, which he called the smallest of seeds. ఈ యొక్క ఆవగింజ అనేది 31వ వచనం 32వ వచనంలో వ్రాయబడింది. అయితే ఈ ఆవగింజ పెరిగి కూర మొక్కలన్నిటిలో కూడా పెద్దదవుతుందని చెప్పాడు. When a man planted one of the seed, it grew into a tree. ఒక వ్యక్తి ఆ విత్తనమును విత్తినప్పుడు అది పెద్ద చెట్టులాగా ఎదిగింది. It was a phenomenal growth, unnatural growth. అది అసహజమైనటువంటి రీతిలో అది ఎదిగింది, పెరిగిపోయింది. A mustard plant is almost a bush, it's not a tree. ఎక్కువగా ఈ యొక్క ఆవగింజ అనేది చెట్టులాగా పెరగదు. అది చిన్న ఒక చిన్న పొదలాగా పెరుగుతుంది. కానీ ఇప్పుడు అది చెట్టులాగా పెరిగింది. But in this parable, Jesus said it grew to be a big tree, and the birds started making nests in that. ఈ యేసు ప్రభు ఏం చెప్పాడంటే ఈ ఆవగింజ అనేది కూర మొక్కలో చిన్నదైనా కూడా అది పెద్దగా వచ్చి అది పెరిగినప్పుడు దాని మీద పక్షులు వచ్చి వాలినట్లుగా చెప్పాడు. It represents the humble beginning of the kingdom of God. ఈ యొక్క ఆవగింజ దేనిని పోలి ఉందంటే దేవుని యొక్క రాజ్యము ప్రారంభంలో ఎంత చిన్నగా ఉంటుంది అనేది చెప్పాడు. At the first, the kingdom was kept relatively small and pure. ప్రారంభంలో దేవుని రాజ్యం అనేది చాలా నిర్మలమైంది, పవిత్రమైందిగా, చిన్నదిగా ప్రారంభించబడింది. Gradually it grew, although there was much persecution and suffering. ఆ రోజుల్లో వివిధ రకాలైనటువంటి శ్రమలు, దాడులు, అనేకమైనటువంటి ఇబ్బందులు కలిగినా కూడా రాజ్యము విస్తరించదు. But with patronage and protection from the state, the kingdom of God, the church started growing phenomenally. అప్పటి నుంచి దేవుని యొక్క సంఘము అనేది దేవుని రాజ్యముగా ఎదుగుదల ప్రారంభించబడింది, క్రమక్రమంగా ఎదుగుతూ వచ్చింది. And then the birds are symbolic of evil in the scriptures. ఆ యొక్క పక్షులు అనేవి ఏంటి అంటే చెడు అనేది లేఖనాలు తెలియపరుస్తుంది. And the kingdom became a nesting place for birds. That means evil ones. ఈ యొక్క దేవుని రాజ్యంలో పక్షులు వచ్చి వాళ్ళని అంటే దుష్టులు లేక దుష్ట సంబంధులు వచ్చి
దేవుని సంఘం అనేటువంటి రాజ్యంలో ప్రవేశించారు. Today, the church, it is an umbrella for so many false teaching groups like Unitarianism, and then Christian Science, Mormonism, Jehovah's Witness, and unification churches, and so on. దేవుని రాజ్యంలో క్రైస్తవ సంఘము ఎదుగుదలలో అనేకమైన అన్య బోధలు, ఈ యొక్క క్రిస్టియన్ సైన్స్ అని, యెహోవా సాక్షులని, వివిధ రకాలైనటువంటి తప్పుడు బోధలు బోధించే వారందరూ ప్రవేశించి ఒక క్రైస్తవంలో ఒక గొడుగులాగా వారు నిర్మాణం చేయబడ్డారు. So here the అందరూ Lord ఒకే గొడుగు forewarns, కిందకి వచ్చారు. so here the Lord forewarns the disciples that this would happen to the spiritual kingdom of God. ప్రభు అప్పుడే చెప్పాడు, ఇది జరగబోతుంది, ఆత్మ సంబంధమైనటువంటి రాజ్యంలో ఇది జరగబోతుందని ముందుగానే ప్రభు హెచ్చరించాడు. So Jesus warned his disciples so that they may not be deceived by the phenomenal growth, telling that, oh, now we are on success course, and we are going to make everything, the whole world we are going to capture. ప్రభు చెప్పాడు, సంఘము ఎదుగుదల చూసి దేవుని రాజ్యం విస్తరించిందని చెప్పేసి మోసపోవద్దు, మనము చాలా విజయవంతంగా దేవుని రాజ్యాన్ని క్రమక్రమంగా ఎదుగుదలలో ముందుకు నడిపించామని మోసపోవద్దు, కానీ అందులో చాలా మోసం ఉందని చెప్పాడు. But this is an unhealthy growth. అది ఆరోగ్యవంతమైనటువంటి ఎదుగుదల కాదు. The true doctrine is not preached. సరైనటువంటి వాక్య సత్యం అనేది బోధించబడలేదు. Yeah. So now the church has become a nesting place for devil to work. ఇప్పుడు పక్షి వచ్చి గూడు పెట్టుకున్న రీతిగా సంఘము అనేది అనేక రకాలైనటువంటి దుష్టుని సంబంధికులు వచ్చి ఆ యొక్క గూడు కట్టుకుంటున్నారు. See how true was the word of the Lord. The Lord Jesus Christ said this is going to happen. ప్రభు మాట ఎంత వాస్తవమో, ఇది జరగబోతుందని ప్రభు అప్పుడే చెప్పాడు. A similar parable again the Lord gives, and through the parable of the leaven. ఆ తర్వాత అలాంటి మరొక ఉపమానము ప్రభు చెప్పాడు. అది ఏంటి అని అంటే పులిసిన పిండి. A woman hid 3 measures of meal, and it fermented and expanded. ఒక స్త్రీ వచ్చేసి కొంచెము పిండి తీసుకొని పిండిని పొంగు వరకు కొంచెంలో దాచిపెట్టినట్లుగా చూస్తున్నాం. అది పొంగి పొర్లినట్టుగా చూసాం. One interpretation is that the gospel is the yeast, and it as it came to the world, it spread everywhere, and it expanded and enlarged. కొంతమంది వివరణ ఏంటి అని అంటే ఈ యొక్క పులిసిన పిండి సువార్త అనేది పొంగి పొర్లింది అని చెప్తారు. But we have to understand that here the yeast is also a symbolic of evil. అయితే ఇక్కడ మనకు అర్థమయ్యేది ఏంటంటే ఈ పులిసిన పిండి పాపాన్ని కూడా తెలియపరుస్తుంది. And Jesus is warning and the disciples about the leaven of the Pharisees and Sadducees. ప్రభు ఇంతకు ముందే హెచ్చరించాడు, పులిసిన పిండి పరిసయ్యుల యొక్క సదుకుల యొక్క పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడండి అని చెప్పాడు. Matthew 16 and 6. Yeah. మాథ్యూ సువార్త 16వ అధ్యాయం against the leaven of the Herod. Yeah. 16 6 16వ and also verse 12. మత్తయి సువార్త 16వ అధ్యాయం 6వ వచనం. అప్పుడు యేసు చూచుకొనుడి, పరిసయ్యులు సద్దుకయ్యులు అను వారి పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడుడని వారితో చెప్పాను. So Mark's Gospel chapter 8:15, he warns them against the leaven of the Herod. మార్క్సు వార్త 8వ అధ్యాయం 15వ వచనంలో కూడా అక్కడ హేరోదు యొక్క పులిసిన పిండిని గురించి చెప్పాడు. మార్క్సు వార్త 8వ అధ్యాయం 25వ వచనం. 1 Corinthians chapter 5 6 to 8,
Leaven is defined as malice and evil. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, సారీ రెఫరెన్స్ ప్లీజ్. Yeah, 6 to 8, chapter 5, 6 to 8, 1 Corinthians. 5వ అధ్యాయం మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం నుంచి 8వ వచనం వరకు అక్కడ మరొక విషయాన్ని జ్ఞాపకం చేశాడు. మీకు సిగ్గు రావాలని చెప్పుచున్నాను, ఏమి తన సహోదరుల మధ్య వ్యాజ్యము తీర్చగల బుద్ధిమంతుడు మీలో ఒకడైనా లేడా? అయితే సహోదరుడు సహోదరుని మీద వ్యాజ్యమాడుచున్నాడు, మరి అవిశ్వాసులు ఎదుటిన వ్యాజ్యమాడుచున్నారు. ఒకరి మీద ఒకడు వ్యాజ్యమాడుట మీలో ఇప్పటికే కేవలము లోపము, అంతకంటే అన్యాయం సహించడం లేదు కదా. బ్రదర్, 1 Corinthians chapter 6. Chapter 5. 5. Yeah. Oh, chapter 5 verse 6. 6 to 8. Okay, yeah. Yes, 5 verse 6. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. సారీ, నేను 6వ అధ్యాయం 5వ వచనం చదివాను. మీరు అతిశయపడట మంచిది కాదు, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులే చేయనని మీరు ఎరుగరా? మీరు పులిపిండి లేని వారు కనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తు అన మన పశ్చాపస్సు వధింపబడెను కనుక పాతదైన పులిసిన పిండితోనైనా దుర్మార్గతయు దుష్టత్వమును పులిసిన పిండితోన కాకుండా నిష్కాపట్యము సత్యములను పులియని రొట్టెతో పండుగ ఆచరిద్దాం. So from all these references, we clearly understand that leaven is evil. ఈ వాక్య భాగాలు అన్నిటిని బట్టి మనకు అర్థమైతే ఏంటంటే పులిసిన పిండి అనేది పాపం. And now here a woman is having three measures of leaven. అయితే ఇక్కడ ఒక స్త్రీ 3 భాగాలుగా పులిసిన పిండిని 3 కుంచాల్లో దాచిపెట్టినట్టుగా మనం చూస్తాం. Why it is not 4? ఎందుకు అలాగు చేసిందామె? The reason I am going to explain. కారణము నేను మీకు తెలియపరుస్తాను. Until the 3rd century of the Christian era, the church was an apostolic church with correct doctrines, although there were certain differences. 3వ శతాబ్ద కాలం నాటికి సంఘం అనేది చాలా తక్కువగా ఉంది, అప్పటికి పరిపూర్ణంగా ఉంది. But in the 3rd century, 313, Constantine emperor, he himself became a Christian and declared Christianity and as a state religion, and they declared freedom of religion. మొదటి శతాబ్దంలో 319వ సంవత్సరంలో కాన్స్టాంటినోపుల్ అనేటువంటి వ్యక్తి ఏం చేశాడంటే క్రైస్తవం అనేది దేశవ్యాప్తంగా అది చట్టబద్ధం చేశాడు. దానిని క్రైస్తవ దేశంగా ఆయన చాటింపు వేశాడు. So when emperor himself became a Christian and when he declared freedom of religion, people from different religions of the world thronged into Christianity. ఆ యొక్క నాయకుడు చక్రవర్తి క్రైస్తవుడు అవటం వలన, మారు మనసు పొందటం వలన దేశమంతా కూడా క్రైస్తవం విస్తరించాలి అని చట్టం చేశాడు. క్రైస్తవ దేశంగా చెప్పినప్పుడు అనేక మంది క్రైస్తవులుగా మార్చబడ్డారు. And they brought all their beliefs and idols and festivals and all those things and christened them, and they gave Christian names to all of them. ఆ తర్వాత వారు దేశంలో ఉన్నటువంటి వారందరూ కూడా వారికి సంబంధించినటువంటి ఆ యొక్క దేవతలను, ఆ పూజా విధానాలను, ఆ యొక్క ఆరాధనలన్నీ కూడా క్రైస్తవ్యంలో ప్రవేశపెట్టారు. వారి పద్ధతులను సంఘములోకి తీసుకొచ్చారు. Christian church became an admixture of many religions. క్రైస్తవ సంఘం అనేది వివిధ రకాలైనటువంటి మతాలకు సంబంధించినటువంటి కూటమిగా ఏర్పడింది. And it expanded throughout the whole world. అది అలాగూ ప్రపంచమంతా విస్తరించిపోయింది. So this was the growth of the church
but not a healthy growth. అది సంఘము విస్తరించడం అనేది జరిగింది కానీ ఆరోగ్యవంతమైనటువంటి సంఘముగా విస్తరించలేదు. So it is very important for us to understand where we are living now. Are we with the expanded church, unhealthy expansion, or are we in the smallest in nature, the true church? ప్రస్తుతము మనము గమనించాల్సిన విషయం ఏంటంటే ఆరోగ్యవంతమైనటువంటి క్రీస్తు సంఘములో మనము ఎదుగుతున్నామా లేక అనారోగ్య సంబంధమైనటువంటి ఆత్మ సంబంధమైన క్రీస్తు సంఘములో మనము ముందుకు వెళ్తున్నామా లేక ఆత్మ సంబంధమైనటువంటి కొద్దిదైన చిన్నదైన దానిలో సత్యం కోసం మనం నిలబడి జీవిస్తున్నామా అనేది పరిశీలించాలి. We should have our fellowship with a healthy teaching of God's word. దేవుని వాక్యము ఆరోగ్యకరంగా ఎక్కడ బోధిస్తారో దానిని మనము అనుసరించాలి. We must follow the correct doctrine which is laid down in the word of God. దేవుని లేఖనములో ఉన్నటువంటి సరైనటువంటి దేవుని యొక్క సత్యాన్ని అనుసరించి మనము కట్టుబడి నిలబడాలి. Now there is a present time, there is a tendency to go after multitude. When the church is with 3,000, 4,000, 10,000 people have a tendency to join that church. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ ఒక్క సంఘంలో అయితే 3,000, 4,000, 5,000 ఉంటున్నారు దానిని మనము అనుసరించటము దాంట్లో గొర్రె దాటుడుగా వెళ్ళిపోవటం జరుగుతాం. They don't consider whether they are teaching the correct doctrine, correctly the word of God unadulterated. వారు సరైనటువంటి వాక్య సత్యాన్ని బోధిస్తున్నారా లేక వాక్య సత్యానికి విరుద్ధంగా బోధిస్తున్నారా ఆ వాక్యాన్ని కలిపి చెరుపుతున్నారా అనేది గమనించకుండా మనం వెళ్ళిపోతున్నారు చాలా మంది. This kind of unhealthy growth of the church is very dangerous. ఇటువంటి అనారోగ్యవంతమైనటువంటి సంఘాభివృద్ధి అనేది చాలా ప్రమాదకరమైనది. Yes, I hope I have taken enough time for today. So we have to close here and the rest I shall consider in the next meeting. ఇప్పటి వరకు ఈరోజు మనకు సంబంధించినటువంటి పాఠాన్ని నేను మీకు బోధించాను అనుకుంటున్నాను. ఇంకా సమయం అయిపోతుంది కాబట్టి ఈ విషయాలు మరొక వాక్య భాగములో మనము వివరంగా తెలుసుకుందాం. So we have considered only 4 parables. ఇప్పటి వరకు మనము 4 ఉపమానాలని ధ్యానం చేశాం. I hope it was a blessing for all of you who listen to me. ఇప్పటి వరకు దేవుని వాక్యం విన్న వారందరూ కూడా ఈ వాక్యం ద్వారా ఆశీర్వదించబడ్డారని నేను విశ్వసిస్తూ ఉన్నాను. If the Lord gives us another time, we shall consider the remaining 3 parables. దేవుడు మరొక సమయం మనకు అనుగ్రహించినట్లయితే మిగతా 3 ఉపమానాలను మనము ధ్యానం చేద్దాం. Okay, may the Lord bless us. ఆమేన్. దేవుడు దీవించును గాక. ప్రియమైనటువంటి సహోదర సహోదరులారా, ఈ రాత్రి వేళ మనకు దేవుని యొక్క రాజ్యములో ఎలా ఉంటాము, రాజ్యం ఎలాగో ప్రారంభించబడింది, దేవుని రాజ్యం ఎలాగో స్థాపించబడింది, దావీదు రాజ్యం దగ్గర నుంచి దావీదు రాజ్యానికి ముగింపు ఎలా పలికింది, దావీదు రాజ్యం దేవుడిచ్చినటువంటి ఆ యొక్క నియమ నిబంధనలను కట్టడలను వారు ఎలాగో ఇశ్రాయేలు ఉల్లంఘించి ఆ రాజ్యాన్ని బబులోను చెరకు, అలాగూ రోమియోల చెరకు, మాది పార్సీల చెరకు ఎలాగో వెళ్ళిపోయారు అనే విషయాలు, చారిత్రకమైనటువంటి విషయాలను ఆ లేఖనాల్లో ఉన్నటువంటి సత్యాలను బోధిస్తూ దేవుని దాసులు అయ్యగారు మరి స్వామ్యుల అంకులు మనకు అందరికీ తెలియపరిచారు. మనము ఆత్మీయంగా చాలా మేలు పొందామని నేను నమ్ముతూ ఉన్నాను. పిల్లరా, అనేకమైనటువంటి చారిత్రకమైన విషయాలు, లేఖనాల్లో ఉన్నటువంటి ప్రభు యొక్క ప్రవచనాలు, ఆ తర్వాత రాజు వస్తున్నాడు అని, రాజ్యం తీసుకొని వస్తున్నాడని బాప్తిస్మ ఇచ్చే యోహాను ప్రసంగించటం, ఆయన రాజును తెలియపరచటము, ఆయన రాజ్యం ప్రవేశిస్తుందని చెప్పటం,
ప్రభువు వచ్చి తన రాజ్యాన్ని తన మరణము ద్వారా సులభమైన పద్ధతుల్లో సాతానుడు చెప్పినట్లుగా కాకుండా దేవుడు శ్రమలు అనుభవించి ప్రాణం పెట్టి ఆయన రాజ్యాన్ని తీసుకొని వచ్చాడు. సాతానుడు కేవలం మొక్కి నా రాజ్యాన్ని ఇస్తానన్నట్టుగా కాకుండా, సులభమైన పద్ధతి కాకుండా, ఎందుకంటే నేను వివరణ ఇచ్చేది కొంతమంది మధ్యలో కనెక్ట్ అయ్యారు కాబట్టి ఈ విషయాన్ని నేను మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. సాతానుడు చెప్పినటువంటి సులభమైన పద్ధతిలో కాకుండా దేవుని రాజ్యాన్ని తన ప్రాణం పెట్టి రక్తం కార్చి శ్రమలు అనుభవించి ప్రభు ఆయన రాజ్యాన్ని స్థాపించాడు అని మరి దేవుని దాసుల ద్వారా మనము వివరణాత్మకంగా ఈ రాత్రి వేళ విన్నాం. కాబట్టి ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని రాజ్యం ఎలా ఉంటుంది అనేది కూడా చెప్పాడు. కొన్ని ఉపమానాల్లో ఉన్నటువంటి కొంతమంది ఏమంటారు అనంటే వ్యాఖ్యానాల కంటే కూడా దేవుని దాసులు సరైనటువంటి మనం అంగీకరించదగినటువంటి వ్యాఖ్యానాన్ని మనం ఉపమానంలో గమనించాం. కాబట్టి ఈ విషయాలు మనము మన హృదయంలో భద్రపరుచుకుందాం. అలాగే ప్రభు కోసం ఆరోగ్యవంతమైనటువంటి సంఘముగా ఎదుగుదల కలిగి ఉందాం. అనారోగ్యవంతమైనటువంటి సంఘముగా కాకుండా మనం ఆరోగ్యవంతమైన సంఘం, ఆవగింజలాగా చిన్నదైనా సరే ఆవగింజ అలాగా సత్యం కోసం మనం నిలబడి ఎదుగుదాం. దేవుడి మాటను దీవించుగాక. దేవుని దాసులకు కూడా మనైనా కృతజ్ఞులు అయి ఉన్నాము. ఆయనకు థ్యాంక్స్ మనం చెప్పాలి. మంచి పిల్లరా, మరి ఇంతవరకు దేవుని వాక్యం విన్నా. ప్రార్థన చేసిన తర్వాత మీరు అయ్యగారిని పలకరించి వందనాలు తెలియపరచండి. మన మధ్యలో ఈరోజు మా బంధువు మోజెస్ ప్రేమ్ కుమార్ ఉన్నారు. ఎవరు అనంటే కృపాంటి కుమారుడు, కృపాంటి చిన్న కుమారుడు. ఇక్కడే అయితే వారు వైజాగ్ లో జాబ్ చేస్తూ ఉన్నారు. వారు ఈ రాత్రి వేళ కనెక్ట్ అయినారు. ఈ రాత్రి వేళ వారిని కలుసుకోవటం నాకు సంతోషంగా ఉంది. అయ్యా మోజెస్, ముగింపు ప్రార్థన చేయవలసిందిగా కోరుచుకున్నాను. అయ్యా వందనాలు మోజెస్. వందనాలన్నా. అన్నా చిన్న ప్రేయర్ చేయండి. ప్రార్థన చేసుకుంది. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, గొప్ప దేవ, మీ అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా మీ పాద సన్నిధిలో చేరి మిమ్మల్ని మహిమపరచడానికి మీరు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇంతవరకు ప్రభువా తండ్రి వాక్య భాగంలో ప్రభువా దేవుని రాజ్యాన్ని గూర్చిన ప్రభువా తండ్రి సత్యాలను మీరు ప్రభువా తండ్రి దేవుని దాసుల ద్వారా మీరు మా మధ్య ఉంచిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అనేకమైన సంగతులు ప్రభువా మీరు బోధించారు, అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా తండ్రి. ఇప్పుడున్న పరిస్థితులు ఎలా ఉంటున్నాయో వాటికి ప్రభువా తండ్రి మేము దూరంగా ఎలా ఉండి ప్రభువా మా విశ్వాసాన్ని కాపాడుకోవాలో మీరు వివరించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. దయతో కృప చూపిస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా తండ్రి. మార్కాపురంలో ఉన్న సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని దీవించండి ప్రభువా. దయతో సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా తండ్రి. వాక్యం అందించిన సామ్యుల అంకుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేయండి ప్రభువా తండ్రి. మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభువా. అనేకులకు ప్రభువా తండ్రి వాక్యం అందించలాగా మీరు కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. ట్రాన్స్లేట్ చేసిన జాషువా గారిని మీరు జ్ఞాపకం చేసుకొని సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇంకా ఈ జూమ్ లో పార్టిసిపేట్ చేసిన వారందరినీ ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా తండ్రి. మీరు ఉండి ప్రభువా మా మధ్య నుండి మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ రాత్రికాలపు మెండిన దీవెనలు మాపై కృమ్మరించి సహాయం చేయమని, మీ తోడు ఆశీర్వాదాలు మాపై కృమ్మరించి సహాయం చేస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభువా మీ చిత్తమా మరొక తరుణంలో మేమందరం కలుసుకొని ప్రభువా మిగతా భాగాన్ని కూడా ప్రభువా తండ్రి వివరించడానికి మీరు కృప చూపించి సహాయం చేస్తారని నమ్ముచు మా రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. బాబు మోజెస్ గారిని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. వారి కుటుంబం కోసం మనం ప్రార్థించాలి. గత కొన్ని మాసముల క్రితమే ఆంటీ గారు ప్రభునందు గురించి ఉన్నారు. వారు రైల్వేలో జాబ్ చేస్తున్నారు. అందువల్ల వైజాగ్ లో వారు వారి కుటుంబం ఆదరణ కోసం, కుటుంబం యొక్క నెమ్మది కోసం ప్రార్థించవలసిందిగా, వ్యక్తిగత ప్రార్థన జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. మంచిది ప్రియులరా, ఈ రాత్రి వేళ
చాలా ఓపికగా దేవుని వాక్యాన్ని విన్నారు. అయ్యగారు ఇంకా చెప్తే బాగుండు అనిపిస్తుంది. టైం వైపు ఎవరు చూడటం లేదు. నాకైతే ఇంకా అయ్యగారు మనకు వాక్యాన్ని చెప్తే బాగుండు అనిపిస్తుంది. కానీ ఆయన చెప్పే సంగతులు మనకు ఎక్కువగా రాకపోవడానికి కారణం ఏంటంటే సగం తర్జుమాకు సమయం. డైరెక్ట్ గా కానీ మెసేజ్ చెప్తే ఇంకా చాలా విషయాలు మనం నేర్చుకునే అవకాశం ఉంది. కాకపోతే ట్రాన్స్లేషన్ ఉండటం వల్ల, తర్జుమా ఉండటం వల్ల సమయం ఎక్కువ అవుతుంది అనమాట. 2 బోధలు అవుతున్నాయి. 15 నిమిషాల బోధ 30 నిమిషాలు అవుతుంది. అందువల్ల మనకు ఇంకా సంగతులన్నీ కూడా తెలుసుకోలేకపోతున్నాం. మరొక వాక్య భాగం, మరొక పార్ట్ లో వారు మనకు వివరాలు అందిస్తారు. దేవుడు అనుకూలపరుస్తాడు. నెక్స్ట్ వీక్ దేవుడు చెప్పినట్టే వారు మనకు డేట్ ఇస్తారు. అలాగూ మనం ముందుకు వెళ్దాం. దేవుడి మాటలు దీవించుగాక. అందరికి వందనాలు ప్రియులారా. మరి అయ్యగారిని మీరు పలకరించి వందనాలు తెలియపరచండి. ఆ తర్వాత క్లోజ్ చేసుకుంటాం.